ఇటీవల కాలంలో ఆల్ ఇండియా మహాసభలు జరిగిన ఏఐటీసీకి ఆల్ ఇండియా మహాసభలో బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన దాని గురించి కూడా చాలా భారీ ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా మనం ఎంతోమంది ప్రాణ త్యాగంతో సంపాదించుకున్నటువంటి 8 గంటల పని విధానం కానివ్వండి, 44 లేబర్ కోడ్లని 4 కోడ్లుగా దాన్ని కుదించి కార్మికుల యొక్క వాళ్ళ హక్కులను కాలరాసినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఏర్పడిన సంస్థ, ఎంతో మంది ప్రాణాల బలిదానాల త్యాగం విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కుని వాళ్ళు కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మే పరిస్థితి. 36,000 ఎకరాల భూమిని వాళ్ళు ఈరోజు కొట్టేయాలని చూస్తూ ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు. కాబట్టి దాన్ని జాతీయ సమస్యగా గుర్తించి రేపు నవంబర్ 26వ తేదీన దాన్ని కూడా ఈ నిరసన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చేర్చడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యని జాతీయ సమస్యగా ఈ ట్రేడ్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా, ప్రజా సంఘాలు తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం రైతు గురించి మాట్లాడాలంటే కామ్రేడ్, బీజేపీ ప్రభుత్వం క్షేమ అనే ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చారు. అది 499 రూపాయలు కడితే 100 పంటలకి అది ఇన్సూరెన్స్ వస్తుంది, బీమా వస్తుంది. ఏదన్నా వానల వల్ల కానివ్వండి, తుఫాన్ల వల్ల కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంట నష్టమైతే ఆ రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆ పంటకు పెట్టిన పెట్టుబడి దానికి ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాన్ని కేవలం మీడియాలకే, పేపర్లకే పరిమితమైంది. కానీ ఆ బీజేపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ చేత వాళ్ళకి అవగాహన కల్పించి ఆ బీమా కార్యక్రమాన్ని చేయట్లేదు. అదే బీజేపీ సభ్యత్వ కార్యక్రమాల మీద మటుకు విపరీతమైన ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళ సభ్యత్వాలు చేసుకుంటున్నారు. అలాగే బిఎంఎస్ దాంట్లో కూడా విపరీతమైనటువంటి శ్రద్ధ పెడుతున్నారు, చేస్తున్నారు. కానీ రైతులకు సంబంధించి వచ్చినప్పటికి మటుకు వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా లేవు. కాబట్టి ఇది పూర్తిగా రైతు ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రేపు 26వ తేదీ దేశవ్యాప్తం జరిగే సమ్మెలో ఈ నెల్లూరు జిల్లా యొక్క కార్మికులు మరియు రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజా సంఘాల యొక్క సహకారంతో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని, ఉద్యమానికి కూడా ప్రజల నుంచి పూర్తి సహకారం అందించమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.